سيدنا شفينا ونبينا ومولانا محمد بارك وسلم كما تحب وترضى ان تصلوا عليه مولا تعالی اپنے فضل و کرم سے اس یونیورسٹی کے کام کو مکمل فرما دے. الہ العالمین جو کچھ اس میں رکاوٹیں ہیں اسے ختم فرما دے. اور مولا ہمارے ٹی جی بھرت نے جو مدد کیا ہے 1 کروڑ کی پروردگار عالم ان کی مدد فرما اور ٹی جی گروپ کی پوری مدد فرما. اور ان کی موجودگی میں ایم ایل اے صاحب نے جو کچھ مدد کیا ان کی بھی مدد فرما دے. اور پروردگار عالم اس جو کچھ بھی کام اس یونیورسٹی کا ہونے والا ہے پروردگار ٹی جی بھرت کی موجودگی میں اس کام کو مکمل فرما دے. اور پروردگار عالم لبے نوشاد صاحب نے جو کچھ بھی امداد کی ہے آگے بڑھ کے حصہ لیا ہے مولا اس میں ان کی امداد فرما. سارے ٹی جی بھرت کی امداد فرما دے اور ہم تمام کو عروج و کامیابی ترقی عطا فرما بفضل سبحان ربک رب العزت عما یصفون. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ అస్సలాం అలైకుం. మనందరికీ తెలుసు దట్ దిస్ యూనివర్సిటీ is the brainchild of Sri Nara Chandrababu Naidu garu, established in the year of 2016, and he was generously allocated 144 acres of land and sanctioned 18.3 crores for the construction of the academic building and the ladies hostel here. The construction work was halted due to political and technical reasons from the period 2019 to the beginning of 2024. At this ceremony, I would like to give some of the few facts about the development from 2024 to date. First of all itself, we gathered here to perform puja and dua to resume construction work of academic buildings. On this occasion, on behalf of the Urdu University staff and students and executive council members, I sincerely express my thanks to Minister T.J. Bharat Garu for the philanthropic donation of 1 crore. I request that all give him applaud for his kind gesture. I emphasize the quote by our beloved Prophet Muhammad sallallahu alaihi wasallam, quote that whosoever donate or make charity, sadaqah for education or knowledge, it is not merely financial. It encompasses every act of kindness and will result in an eternal reward, sadaqah jariyah, even after death. ప్రజలకి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్స్ని అట్లే హాల్ట్ చేసేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఉర్దూ యూనివర్సిటీది ఇది కాక బీసీ భవన్, కాపు భవన్, ఈ 3 చాలా మందికి ప్రజల్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇది చెయ్యాలా తపన ఉండేది, కంప్లీట్ చేస్తారు అని చెప్పి ఆశపడిండ్రి. బట్ 2019 నుంచి 24లో కంప్లీట్ స్టాల్ చేసేసి చేస్తామని చెప్పి ఒక ఇటుక కూడా అక్కడా కట్టలేదు, ఇక్కడా కట్టలేదు. సో లాస్ట్ 2019 నుంచి 24లో వేరియస్ అకేషన్స్ మా ముస్లిం మైనారిటీ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడము, ఇక్కడ ఉండే వాస్తవాల ప్రజలకి తెలిసేలాగా చేయడము తీసుకోపోగలిగినాం అనమాట. ఎందుకంటే పట్టించుకోలే ప్రీవియస్ గవర్నమెంట్ అని చెప్పి అప్పుడు 19 to 24లో ఇక్కడ కానీ వేరే అకేషన్స్లో సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా మనకి చాలామంది డోనర్స్ దీనికి అబ్దుల్ హక్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీకి చాలామంది డోనర్స్ అనుకోకుండా సంబంధం ఏర్పడిపోయిందండి. బీకే సింగ్ గారు దీనికి కనెక్షన్ కూడా ఉండదు, బట్ బీకే సింగ్ గారు దీనిలో భాగం అయిపోయారు. ఉస్మానియా కాలేజ్ మేడము కాలేజ్ ఫ్రీగా 2 years అక్కడ యూనివర్సిటీకి రన్ చేసేకి ఉస్మానియా కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో
somehow డాక్టర్ అబ్దుల్ రహీమ్ యూనివర్సిటీకి ఐ థింక్ ప్రజల నుంచి ఒక చైతన్యం లేదంటే ఒక చెయ్యాలా తపన ఉంది. అందుకనే ఈరోజు సడన్గా అనుకోకుండా అట్లే జరిగిపోతూ ఉంది. అంటే దీనికి ఫండ్స్ అలొకేషన్ అనుకోండి, ఆటోమేటిక్గా జరిగే దాంట్లో దేవుడు దీవెనలు ఉంటాయి. అలా దీవెనలు ఉండింది కాబట్టి ముందుకు కొనసాగుతా ఉందనేది అయితే నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మన వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్లు దీంట్లో ఉర్దూతో పాటు కోర్సెస్ నేను అడిగినాను అనమాట. ఓన్లీ మైనారిటీనా సార్, ఇది ఎట్లా వేరే స్టూడెంట్స్ కూడా ఉంటుందంటే లేదు సార్, ఇది ఉర్దూ యూనివర్సిటీ అని పేరు పెట్టాను కానీ అండర్ గ్రాడ్ సంబంధించింది 4-5 కోర్సులు ఉన్నాయి, పీజీ కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు ఓన్లీ ముస్లిమ్స్, మైనారిటీకే సంబంధం కాదు సార్, అది అందరూ తప్పుగా భావిస్తుంటారు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి ఉర్దూకి ఇంపార్టెన్స్ ఇస్తూ దాని కోర్సెస్ కూడా చేర్చుతున్నాం. కాబట్టి ఒక ప్రయారిటీ అలా మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి ఉర్దూ యూనివర్సిటీ అని పెట్టడం జరిగింది. అంతే తప్ప ఓన్లీ మైనారిటీ వాళ్ళకే సంబంధించింది కాదు అని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు చెప్పడం జరిగింది. నేను మొన్న లోకేష్ గారు డావోస్ పోయినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టము జనరల్గా సబ్జెక్ట్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు లోకేష్ గారు చెప్తుండ్రు, ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఎ వెపన్ భరత్. మనం ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి నేర్పించగలుగుతాము చిన్నప్పటి నుంచి. అంటే టోటల్ చేంజ్ ఇన్ కల్చర్, చేంజ్ ఇన్ థింకింగ్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. సో ఎడ్యుకేషన్కి నేను అందుకే అంత ప్రయారిటీ ఇస్తానని చెప్పి చెప్తా ఉంటాను. నేను అదే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎడ్యుకేటెడ్కి అన్ఎడ్యుకేటెడ్కి వాళ్ళ చేసే చేష్టలకి దీనికి చాలా తేడా ఉంటుంది. సో ఒక ఎడ్యుకేషన్తో యూ కెన్ చేంజ్ సో మెనీ థింగ్స్. అందుకనే వీ గివ్ లాడ్ ఆఫ్ ఇంపార్టెన్స్. మన చంద్రబాబు గారు కూడా లాడ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈస్ గివెన్. అందుకనే కరిక్యులంలో కూడా ఏమేమి ఇంప్రూవ్ చేసేదానికి లోకేష్ గారిని స్టడీ చేసి ఎప్పటికప్పుడు రీవ్యామ్ చేయడము, ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెంచేదానిలో ఈ పుట్స్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఎందుకంటే వేరియస్ ఇప్పుడు ఉండే టెక్నాలజీలో జపాన్ అనుకోండి, లేదంటే యుఎస్ అనుకోండి, అక్కడ ఎట్లుంది, ఆస్ట్రేలియాలో కానీ సిస్టమ్స్ ఎట్లున్నాయి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంది, మన ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తీసుకురావాలని చెప్పి ఎప్పుడు తపన ఉంటుంది. లోకేష్ గారు ఎప్పుడు స్టడీ చేస్తుంటారు. అండ్ ఐ థింక్ ఆల్రెడీ మీరు చూసింటారు ప్రీవియస్ గవర్నమెంట్తో ఇప్పటికి దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్. అదే కాకుండా నేను ఒకటి చెప్పేదండి, మొన్న కూడా దావోస్కి పోయినప్పుడు, ఎందుకంటే నేను దావోస్ నుంచి ఇప్పుడే వచ్చా కాబట్టి స్మాల్ బ్రీఫ్ అబౌట్ మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసినట్లు ఇండియాలో ఏ స్టేట్ చేయలేకపోయినా. అది 100% నేను చెప్పగలను. 100కి ఒక 80 మార్క్స్ మనకు వేస్తే నెక్స్ట్ స్టేట్ వాజ్ అరౌండ్ 20%. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ డూయింగ్ ఎంఓయూస్, నాట్ అబౌట్ గెటింగ్ ఇన్వెస్ట్మెంట్స్. అండి ఇన్వెస్ట్మెంట్స్ అది పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది వేరియస్ అదర్ ప్లాట్ఫామ్స్ ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో యూ విల్ ఎక్స్చేంజ్ ఐడియాస్, థాట్స్, హౌ ద వరల్డ్ ఈస్ థింకింగ్. పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది. సో ఇవన్నీ అర్థం చేసుకొని మనం వాపస్ వచ్చి ఇక్కడ హోంవర్క్ చేసి ఏ రకంగా తీసుకోపోవాలనేది ముఖ్యంగా అది దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఫోకస్ అనమాట. అందరూ అడుగుతుంటారు అనమాట వచ్చిన వెంటనే ఏమి తెచ్చారు, ఏమి ఎంఓయూస్ అయినాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది అని. దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈజ్ అబౌట్ ద నాలెడ్జ్ షేరింగ్, లెర్నింగ్ అండ్ దెన్ వర్క్అవుట్ బ్యాక్ అట్ హోమ్, do some homework and then you will be able to achieve good results in next 2-3 months 4 months లో you will be able to do అంటే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు. మీరు కాంటెస్ట్ నేషనల్ మీడియా తీసుకోండి, ఇంటర్నేషనల్ మీడియాని ఎప్పుడైనా ఇండియాని ఫోకస్ చేస్తే కంటిన్యూస్లీ లాస్ట్ వీక్ అంతా ఇట్ వాజ్ అబౌట్ ఏపీ. సో నేను చెప్పేది ఏమంటున్నానంటే ఒక లీడర్, జస్ట్ వన్ లీడర్ కెన్ చేంజ్ ద హోల్ స్టేట్ డైనమిక్స్ అండి. చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండింది కాబట్టి ద హోల్ సినారియో హస్ చేంజ్డ్. లాస్ట్ ఇయర్ ఒక సంస్థ చేసిందండి సర్వే చేసి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో మొత్తం ఇండియాలో 25%, say 1 lakh investments is either coming or going to be వాళ్ళు
కమిట్మెంట్ ఇచ్చే దాంట్లో 25% వాస్ అట్రాక్టెడ్ టు ఆంధ్రప్రదేశ్. అంటే 1 lakhలో 25,000. సో 100 crores 25 crores వాజ్ అట్రాక్టెడ్ టు ఆంధ్ర. మన తర్వాత నెక్స్ట్ స్టేట్ ఏది ఉంది తెలుసా అండి? ఒరిస్సా 13% అక్కడ. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. ఇది ఎవరు అపోజిషన్ పార్టీ వాళ్ళు అక్కడ వాళ్ళే చేసేసి వాళ్ళే చెప్పేసి ఇదే మాది హై అని చెప్పుకోవడం కాదండి. దిస్ ఇస్ డన్ బై సమ్ రెప్యూటెడ్ ఫర్మ్స్. నేను చెప్పేది ప్రజలు కూడా గుర్తించుకోవాలా, ప్రజలకి ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరు ముందుకు తీసుకోబోతున్నారు అనేది మనసులో పెట్టుకొని మీదంతా చేసేది 5 ఏళ్ళకి ఏది ఉందో అది ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటే మీ ఓటు హక్కును కానీ ఎప్పుడు కానీ మీరు హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే సమస్యలు పెరిగిపోతుంటాయి. ఇదే ఇమాజిన్ చేసుకోండి, సేమ్ అబ్దుల్ హక్ యూనివర్సిటీని అసలు ఈ ప్రాంతంలో మీరు చుట్టూ చూడండి, ఎయిర్పోర్ట్, దెన్ ఇండస్ట్రియల్ కారిడార్, దీని దగ్గరలో ఇన్ని ఎకరాలు చంద్రబాబు గారు కేటాయించారు. దీని వర్తే కొన్ని క్రోర్స్. ఆఫ్టర్ సమ్ టైమ్ వన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ వస్తే క్రోర్స్ ఆఫ్ వర్త్ వాల్యూ పెరుగుతుంది. అట్లాంటిది జస్ట్ 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఎందుకు చేయలేదు? సమాధానం చెప్పాలా కదా. వాళ్ళు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. వై దే హవెంట్ డన్ ఎనీథింగ్ ఫ్రమ్ 2019 to 24? అది సమాధానం చెప్పరు. సో నేను చెప్పేది ఇట్స్ సో క్రూషియల్. మీరు ప్రజలు ఆలోచన ఎప్పుడు చేయాలా, ఏ గవర్నమెంట్ చేయగలుగుతారు, ఎవరికి బాగుంటుంది, ఫ్యూచర్ ఎవరు అనేది ఆలోచన మీరు పెట్టుకొని చేయాలి. క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఎవరు చేసేవాళ్ళు ముఖ్యం అనేది ఆలోచన చేయాలనేదే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే మన గవర్నమెంట్ కొనసాగింటే ఈ పాటికి ఈ యూనివర్సిటీ కూడా అయిపోయేది, క్లాస్ రూమ్ పెరిగేది, స్ట్రెంత్ పెరిగేది, అండ్ ఇన్ ఎ ప్రైమ్ లొకేషన్ సో మెనీ థింగ్స్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. సో ఇవన్నీ వీ హ్యావ్ లాస్ట్. అండ్ 5 years వెనక కూడా కాదండి, నాకు తెలిసి 10-15 years వెనక వెళ్ళిపోయినాం. ఇట్ ఈస్ టైమ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్, వెరీ ఎసెన్షియల్ ఇన్ లైఫ్. అట్లాంటివి మనం కోరుకోగలిగి లాస్ట్ టైం 2019 నుంచి 24 తప్పు చేసిందని వీ హ్యావ్ లాస్ట్ సో మెనీ థింగ్స్. సో నేను చెప్పేది మనసులో పెట్టుకొని ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేస్తూ ఉంది, చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండింది కాబట్టి ముందు మంచి పనులు అయ్యేది అనుకుంటుంది. అండ్ ఇక్కడ కూడా నేను ఎప్పుడు అంటుంటా, దాదాపు ఇప్పుడు 10,000 కోట్ల పెట్టుబడులతో పనులు జరుగుతున్నాయండి. నెవర్ ఎవర్ ఇన్ హిస్టరీ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్, కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో కానీ ఎప్పుడు కూడా లెస్ దాన్ 18 monthsలో 10,000 crores వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ నేను నా స్వతహాగా పెట్టుకుని నేనేం కమిట్మెంట్ ఇలా ఇంత అని క్రోర్స్, బట్ ఐ కెప్ట్ మై సెల్ఫ్ ఎ టార్గెట్ విత్ ఇన్ 5 years ఒక 50,000 కోట్లన్న పెట్టుబడులు కావాలా కర్నూలుకి. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి రేపు పొద్దున మీరు చదువుకున్న తర్వాత అండర్ గ్రాడ్ చదివి లేకపోతే పీజీని చదివిన తర్వాత వాట్ ఈస్ దట్ విల్ బి ఏబుల్ టు గెట్ జాబ్స్ హియర్. ఇఫ్ యూ గెట్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఒకవేళ ఇండస్ట్రీస్ వచ్చిందంటే జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందిగా చెప్తూ, అలాగే నౌషద్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే టైం అండ్ క్వాలిటీ దెబ్బతీయకుండా మీకు ఇచ్చిన వర్క్ ఆర్డర్ని ఇమీడియట్గా కంప్లీట్ చేసి తొందరగా చేస్తే మనం కూడా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా వీ విల్ పుష్ టువర్డ్స్ ఏవేవి ఉన్నాయో సమస్యలు ఖచ్చితంగా మాట్లాడి ఎప్పటికప్పుడు ప్రెషర్ పెట్టి వీ విల్ డూ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ అండ్ కంప్లీట్ చేసే దాంట్లో విల్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ప్రజలకి అందరికీ ఎంతో శుభదినం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా నవ్యాంధ్రప్రదేశ్కు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు మనకి ఇక్కడ బోర్బకల్లు మండలంలో ఉర్దూ యూనివర్సిటీని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు దీనికి కాస్ట్ వచ్చేసి 18 కోట్లు. దీనికి మనకు 2.5 కోట్ల దాకా శాంక్షన్ చేసి ఈ బిల్డింగ్లు మనం కట్టుకున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో 2019 నుంచి 24 వరకు కనీసం ఒక్క నయా పైసా నిధులు కూడా శాంక్షన్ చేయకుండా ఈ యూనివర్సిటీని ఇట్లాగే నిరుపయోగంగా వదిలేయడం జరిగింది. మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ధర్నాలు, దీక్షలు, ఎన్నో రకాలుగా ఇక్కడ పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యూనివర్సిటీని పూర్తి చేయాలన్న సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు అదే రకంగానే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆల్రెడీ 1 కోటి రూపాయలతో మనకి కలెక్టర్ గారు ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 50 లక్షలతో రోడ్డు నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ
మనకు టీజీ భరత్ గారు ఎంతో పెద్ద మనసుతో ఎంతో సహృదయంతో ఈ రోజు ఈ యూనివర్సిటీకి ₹1 కోటి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మా నియోజకవర్గం తరఫు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషము. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ దీనికి ప్రతిపాదనలు అప్పుడు వేసిన 2015లో వేసిన ప్రతిపాదనలు వేరు, ఇప్పుడు మళ్ళీ కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు దాదాపు 31 కోటికి పెరిగిపోయింది దీని కాస్ట్. కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా రేపు బడ్జెట్ సెషన్ లో కూడా దీనికి ఫండ్ రిలీజ్ అయ్యేలాగా మా వంతు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ మన ప్రభుత్వంలోనే ఈ 5 ఏళ్ల కాలంలోనే ఈ యూనివర్సిటీ పూర్తి కావాలని కూడా మేమందరం ఏదైతే భరత్ గారు ఉన్నారో మేమున్నామో ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేయాలన్న మంచి ఉద్దేశంతోనే ముందుకెళ్తా ఉన్నాం. అసెంబ్లీలో కూడా చాలా సార్లు దీని గురించి మాట్లాడడం జరిగింది. అలాగే మనకు మినిస్టర్ గారు కూడా మనకి ఫరూక్ అన్న గారు ఉన్నారు, ఫరూక్ అన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా ఈ 5 ఏళ్ల మన ఈ టర్మ్ లోనే 24 పూర్తి అయ్యేసరికి ఈ బిల్డింగ్ పూర్తి కావాలని కూడా మా ఆకాంక్ష, మా కోరిక. మన మినిస్టర్ గారు కూడా ఉన్నారు. తప్పకుండా ఈ యూనివర్సిటీని పూర్తి చేసుకొని మనం మళ్ళీ ఇక్కడ యూనివర్సిటీని ఇక్కడ నడుపుకోవాల్సిందిగా అందరి కోరికనే అది. దీనికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇంకా ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒక అడుగు ముందుకు అయ్యింది. ఇట్లాగే ఇంకా ఈ ప్రభుత్వంలోనే పూర్తి అవుతుందని కూడా మాకు ఆశ ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ముస్లిం మైనారిటీ వాళ్ళ కోసం కూడా మీకు స్కాలర్షిప్లు ఇస్తా ఉంది, ఎన్నో అన్ని సదుపాయాలన్నీ కల్పిస్తా ఉంది. ముందు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మసీదుల్లో కూడా మౌజంలకు ఇమాములకు కూడా 10,000 5,000 రాగా వాళ్ళకి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ముస్లింలవి వేరే కోసం అయితేనేమి, షాదీఖానా కోసం అయితేనేమి, ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను మన రాష్ట్రం బాగుండాలి, మన నంబర్ 1లో ఉండాలి అన్న ఆకాంక్షతోనే ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా మనకు ఓర్వకల్లి ఇండస్ట్రియల్ హబ్ అయింది. ఇప్పటికీ ఈ మండలము మనకు మన ఏపీలో నంబర్ 1గా ఏ పరిశ్రమ వచ్చినా కానీ ఓర్వకల్లికే వస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ కూడా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తప్పకుండా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన बात क्या है, आपको मालूम है प्रीवियस गवर्नमेंट बहुत बोला, कुछ भी करा जीरो, कुछ भी नहीं, खाली बातें करते बट ग्राउंड रियलिटी ज़ीरो रहता. खाली चैनल एक रख के, एक पेपर रख के शो ऑफ करते, उतना ही वो लोग का 2019 to 24. अभी आपको सबको मालूम है YSRCP पार्टी बोलता था मुस्लिम्स हो क्रिश्चियंस हो हमारे साथ है, हम ही है, वो लोग सोचना है तो वोट कर रहे तो ओनली YSRCP को वोट करेंगे. तो आपको मालूम हुआ 2024 में क्या करा, वर्डिक्ट आ गया और 164 सीट्स आया हमारा कुटुंबी को. अभी ये डॉक्टर अब्दुल हक उर्दू यूनिवर्सिटी का पहला 14 to 19 में चंद्रबाबू सर ने ये अलॉट करा था और ऑलमोस्ट 2 to 3 इयर्स उस्मानिया कॉलेज करनूल में हमारा कॉलेज में चला था. मैं उधर ही पढ़ा था इसलिए हमारा कॉलेज बोलते हैं. तो उसके बाद ये गवर्नमेंट आने के बाद कुछ करेंगे करके सोचा, ये लोग कुछ भी नहीं करा. हमारा गवर्नमेंट में 18 करोड़ का बजट सैंक्शन हुआ था और ऑलमोस्ट 3-4 करोड़ स्पेंड भी करा इधर कंटिन्यू करा हो. तो ये टाइम तक उर्दू यूनिवर्सिटी चलता था बट वो लोग कुछ भी नहीं करा. इसलिए हम लोग हमारा लीडर्स माइनॉरिटी लीडर्स सर ये बहुत इम्पॉर्टेंट है बिकॉज पब्लिक चाहता है कि ये कंप्लीट करना है. आप लोग आप एक बार विज़िट करना, इधर आके देखना, आपको भी ग्राउंड रियलिटी मालूम होता करके हमारा लीडर्स के साथ इधर एक बार विज़िट करके इसका सिचुएशन देख के मैं वो टाइम पे बोला हमारा गवर्नमेंट आने के बाद गारंटी स्टार्ट करके कंप्लीट करने के लिए फुल कोशिश करेंगे करके हम ही दिया था. और उसके बाद सबको मालूम है BC भवन
खापू भवन और ये उर्दू यूनिवर्सिटी, ये तीन बहुत चाहता था पब्लिक को, ये इम्पॉर्टेंट चीज़ समझता था और वो लोग बोलता था एवरी टाइम दैट ये रोक गया 2019 to 24 में ये करना है बिकॉज ये इम्पॉर्टेंट है सबका कम्युनिटीज़ का, वो तीन। तो मैं BC भवन को शुरू कर दिया और खापू भवन का भी शुरू कर दिया और उर्दू यूनिवर्सिटी का भी बहुत पब्लिक से रिक्वेस्ट था और हम भी इधर प्रॉमिस करा था कि हम लोग हमारा गवर्नमेंट आने के बाद पुश करके कंप्लीट करने के लिए बोलते हैं, इसलिए ये रीस्टार्ट करने के लिए अभी 1 करोड़ का सैंक्शन करके ये अभी शुरू हो गया काम। मैं बोला हमारा आदमी लोग को कि जल्दी से जल्दी कंप्लीट करने के लिए, और क्या है बैलेंस नारा लोकेश सर से बात करके कोशिश करके जल्दी से जल्दी फंड्स अलोकेट करके कंप्लीट करने के लिए हम हमारा तरफ से फुल 100% एफर्ट्स रखते हैं। ये बहुत इम्पोर्टेंट है भाई, अगर समझो इधर एक बड़ा इंडस्ट्री आने के बाद ये कोर्सेस का अगर कोर्सेस या स्किल डेवलपमेंट नहीं करा तो डिग्री करने के बाद भी जॉब नहीं मिलता। तो उसके हिसाब से जो इंडस्ट्रीज आता लाइक से सेमीकंडक्टर आने के लिए फ्यूचर में है, सेमीकंडक्टर का अलग का चीज़ स्किल्स का अलग कर रहा था, वो इधर कोर्स भी करके और स्किल का डेवलपमेंट भी जो कंपनी आ रहे हैं वो लोग भी सपोर्ट करेंगे तो जॉब्स आने के लिए इजी रहता, नहीं तो फिर दूसरे वाले आके इधर का जॉब लेने के लिए पॉसिबिलिटी रहता। इसलिए जो वाइस चांसलर ने रिक्वेस्ट करा 100% इधर का क्या क्या इंडस्ट्रीज आ रहे हैं हमारा वो आइडिया है, उसके हिसाब से डिप्लोमा कोर्सेस या अंडरग्रेड के लिए कोर्सेस रखने के लिए हम कोशिश करेंगे और पुश भी करेंगे। और लोकेश सर भी एवरी टाइम एजुकेशन का बहुत ज़्यादा इम्पोर्टेंस देता, इसलिए आप देखा होगा लास्ट 18 मंथ्स में कितना रिफॉर्म्स हुआ स्कूलिंग में या डिग्री में या कॉलेज में का इंटर का बहुत रिफॉर्म्स लाया, क्योंकि एजुकेशन इज़ लाइक ए वेपन। जो आदमी पढ़ने से और डिग्री पढ़ने वाले जो अनएजुकेटेड है उसका थिंकिंग और इसका थिंकिंग बहुत फ़र्क रहता। तो एजुकेशन इज़ वन थिंग, वी कैन चेंज सो मेनी थिंग्स। तो एजुकेशन वी गिव लॉट ऑफ प्रायोरिटी इन दिस गवर्नमेंट एंड वी विल एंश्योर दैट we get the best courses from the world. curriculum का भी लोकेश सर every time reforms लाने के लिए he is also working very hard and hopefully नया courses उर्दू यूनिवर्सिटी में भी ला के पब्लिक को देने के लिए हम गारंटी कोशिश करेंगे। उर्दू जो पढ़ने वाले 10th तक या इंटर तक है उसके बाद कोर्सेस नहीं है, बट इधर डॉक्टर अब्दुल हक उर्दू यूनिवर्सिटी में कोर्सेस है, डिप्लोमा कोर्सेस है, अंडर ग्रेजुएट का भी कोर्सेस है, PG में भी कोर्सेस है फुल उर्दू मीडियम में। तो आप लोग, मैं रिक्वेस्ट क्या है स्टूडेंट्स को 10th या 12th तक पढ़ने वाले ड्रॉप आउट नहीं करना। इधर भी हमारा उर्दू यूनिवर्सिटी में उर्दू का ही लैंग्वेज सिखाते उर्दू में ही। तो आप लोग डिग्री या डिप्लोमा कोर्सेस करने से आपको अपॉर्चुनिटीज़ ज़्यादा मिलने के लिए, जॉब अपॉर्चुनिटीज़ ज़्यादा होने के लिए चांसेस रहता है।